సామాన్యులకు చమురు సంస్థలు మరో భారీ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ఏకంగా ₹3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలోనే సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఒకేసారి లీటర్కు ₹3 మేర ధర పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై, ముఖ్యంగా రవాణా రంగంపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. పెట్రోల్ డీజిల్ రేట్ల పెరుగుదలపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఇంధన ధరల పెంపును గల కారణాలేంటి? చాలా రోజుల తర్వాత ఈవేళ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేళ నుంచి ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అమలులోకి వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఎక్సైజ్ డ్యూటీని ₹10 తగ్గించినప్పుడు కూడా ఆ ప్రభావము ప్రజల మీద ఏమి పడలేదు. వినియోగదారులకు కూడా ₹1 కూడా లబ్ధి చేకూరలేదు. కాకపోతే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వచ్చాయి. దీనివల్ల ప్రతిరోజు దాదాపు ₹1,000 కోట్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ కూడా విడుదల చేసిన ప్రకటనలో మనకు అంచనాగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి గత కొన్ని రోజులుగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ మీద భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉండదని చెప్పేసి ప్రచారం జోరుగా సాగింది. అయితే ₹25 నుంచి ₹30 పెరిగే అవకాశం ఉన్న ప్రచారం జరిగినప్పటికీ కూడా పెట్రోల్ ఈ ఆయిల్ కంపెనీలు మాత్రం ఈవేళ పెట్రోల్ మీద ₹3 పెంచినాయి. ఈ పెట్రోల్ డీజిల్ పెరిగిన ధరలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే కూడా మొత్తం మీద హైదరాబాద్ లో ₹110.78 పెట్రోల్ ధర, అదేవిధంగా డీజిల్ ధర ₹9.90 ఉంది. అదేవిధంగా పవర్ పెట్రోల్ సంబంధించి ₹121.10 ఉన్నది. ఈ వేళ నుంచి ఈ పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి, అమలులో ఉండబోతున్నాయి. అయితే ఈ ఆయిల్ కంపెనీలు మరొకసారి కూడా పెంచే అవకాశం ఉండాలని చెప్పి కూడా ఈ పెట్రోలియం అసోసియేషన్ డీలర్లు చెప్తున్నారు. పెద్ద ఎత్తున నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒకేసారి పెంచినట్లయితే ప్రజలు ఆందోళన చెందుతారని చెప్పేసి క్రమంగా పెంచుకుంటా పోయే అవకాశం ఉండాలని చెప్పేసి ఈ పెట్రోల్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్ కూడా చెప్తోంది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా అదే జరుగుతోంది. అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెంపు గానీ లేకపోతే వీటికి సంబంధించి ఆయా రాష్ట్రాలలో విధించే వ్యాట్ ఆధారంగానే ఉంటాయి. మనం కూడా దేశ రాజధాని ఢిల్లీని కూడా ఒకసారి కూడా పరిశీలిస్తే అక్కడికన్నా ఇక్కడ ₹13 పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర వ్యాట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో 35.20% పెట్రోల్ మీద, 27% డీజిల్ మీద వ్యాట్ విధిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రోడ్ ట్యాక్స్ అని, ఎడ్యుకేషన్ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ కూడా విధిస్తున్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు కూడా ట్యాక్స్ లన్నీ కూడా అదనంగా వేసిన ట్యాక్స్ లన్నీ కూడా తగ్గించినట్టయితే మనకు తగ్గే అవకాశం ఉండాలి. ఆయిల్ కంపెనీల మీద కూడా కొంత భారం కూడా తగ్గే అవకాశం ఉండాలి.